హాయ్ నమస్తే, నేను మీ విషయమని ఎలాగైనా బాగున్నారా. ఈరోజు కోడిగుడ్డు పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కావాల్సిన జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్, కొత్తిమీర, 2 టమాటాలు, అలాగే కొంచెం చింతపండు, 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, నేను ఎక్కువ వేయడం లేదు, ఆయిల్ కొంచెం తక్కువ వేస్తున్నాను. మనం మళ్ళీ టమాటాలు వేయించాలి అని వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటూ వేయించుకోవాలి. దీనికేం ఆయిల్ ఎక్కువ పట్టదు, చాలా బాగుంటుంది అన్నంలో, రోటీలో, చపాతీలో, ప్లేట్లలో. అలాగే దీంట్లో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయించుకొని బౌల్లో పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఆనియన్స్ వేసి వేయించుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాం. వేగిపోతాయి, కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు టమాటాలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, చాలు. కాసేపు వేయించుకుందాం. అంతలోపు మనం మిక్సీ జార్లో వేసుకొని లేకపోతే రోట్లో వేసి దంచుతాను. అలా 2 కోడిగుడ్డు, ఉడికించిన కోడిగుడ్డు మనం తురుముకుందాం, గ్రేట్ చేసుకుందాం. ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం రోట్లో వేసి దంచుకుందాం. వేడిగా ఉన్నప్పుడు వేసుకుని దంచుకుంటేనే 10 నిమిషాలు అయిపోతాయి. ఈ టమాటా ముక్కేంత వరకు దంచుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేద్దాం. हला पकड़ सीधा కొంచెం ఉప్పు, వేడి వేసాలి కాబట్టి తొందరగా మెదిగిపోతాయి. ఇది ఒక పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్, టమాటో పచ్చడి. అలాగే చింతపండు, కొంచెం చింతపండు గుజ్జును వేసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ దంచుకున్నాను. దీంట్లో కొత్తిమీర వేసాను. అలాగే కొంచెం కారం తగ్గు అనిపిస్తే కొంచెం కారం పొడి కూడా వేసుకోండి. నేను కూడా వేసాను. లేదు మాకు అవి ఎండుమిర్చి వాళ్ళు కారం మాకు సరిపోతే, ఎక్కువ వద్దు మాకు కారం అనుకుంటే అది సరిపెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకోవాలి. స్పూన్తో కలుపుకుంటే చట్నీ
వీటితో ఒక దంచుకుంటే ఈ రోలు చిన్నది ఫ్రెండ్స్, అందుకని సరిపడం లేదు. ఇలాగే మిక్సీ పట్టుకొని ఇలాగ మనం తురుముకున్న ఎగ్స్ని వేసి కలుపుకోవడమే సరిపోతుంది. ఇవన్నీ చేతులు వెళ్ళేవి అనుకుంటున్నారా? మా పిల్లలు అడ్డం నాకు. చూడండి, ఆ కాలంలో చేతులతో, ఇప్పుడు ఆ కాలంలో స్పూను అవి ఏం లేవు. చేతులతో తీసుకొని మా అమ్మ తీసి పెట్టి తినేవాళ్ళం. ఇలా తీసుకొని బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సామిరంగా అమృతమే. ఇంకా మనకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. అందరూ చూస్తున్నారు, లైక్ కొట్టలేదు, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. లైక్ కొట్టి షేర్ చేయండి. అలాంటి సామాన్యులకు లైక్ కొట్టి షేర్ చేయడం ఎలాగని నటులకి వాళ్ళు చేస్తారు కదా. ప్లీజ్ ఫ్రెండ్ చేయండి. నేను మళ్ళీ ఇంకో మాట కదా మళ్ళీ కలుస్తాను. అందరికీ బాయ్.